వెల్కమ్ టు ద వ్లాగ్ ఆఫ్ కొడైకెనాల్. మేమైతే దిండిగల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే దిండిగల్ రైల్వే స్టేషన్ అనేది పెద్దది, సో మనకి ఈజీగా ట్రైన్స్ దొరుకుతాయి మన ఊరు నుండి. నెక్స్ట్ అయితే అక్కడ నుండి ఒక బస్ తీసుకున్నాము, 55 రూపీస్ పర్ పర్సన్. అండ్ ప్రైవేట్ బస్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి గవర్నమెంట్ బస్సెస్ కంటే, అండ్ సిట్టింగ్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్రేక్ ఇచ్చారనమాట, 10 minutes బ్రేక్. ఇది మౌంటైన్ కింద. నెక్స్ట్ అయితే స్టార్ట్ అవుతుంది మన జర్నీ. అండ్ ఈ జర్నీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ జర్నీ మొత్తం చూడాలి. 2.5 hours జర్నీ ఇది. ఫైనల్లీ కొడైకెనాల్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాం మేము. అండ్ ఇక్కడ నుండి బయటకు వచ్చేస్తే మనకి చాలా టూరిస్ట్ ప్లేస్లు అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మేమైతే హార్స్ రైడింగ్ అయితే వచ్చాము. ఇక్కడ కిలోమీటర్స్ బట్టి ఛార్జ్ చేస్తారనమాట మనకి. అండ్ హార్స్ రైడింగ్ అయిపోయాక అక్కడ దగ్గరలో ఉన్న ఫుడ్ తినేసి ఇక్కడ కోకర్స్ వాక్ అయితే వచ్చాము. సర్లే ఒక ప్లేస్ కవర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మేము లోపలికి వెళ్ళాము. అండ్ స్టార్టింగ్ అయితే టికెట్ తీసుకున్నారనమాట, జస్ట్ 20 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఫైనల్లీ వస్తూ వస్తూ ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము. అండ్ ఇదే కోకర్స్ వాక్ వ్యూ అనమాట. ఇది వచ్చేసరికి మౌంటైన్ టాప్ వ్యూ. అండ్ ఒక మిస్ట్ ఇంకా మౌంటైన్తో చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ అలా వస్తుంటే ఎండింగ్ అయితే వచ్చింది. అండ్ ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇది ఇది ఫోన్లో అంత క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు, కానీ కళ్ళతో చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మ్యాప్స్ పెట్టారనమాట, మనకి ఎక్కడెక్కడ టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి, ఏమేమి చూడాలని చెప్పి. నెక్స్ట్ అయితే మేము లేక్కి వచ్చాము. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ పార్క్ అనమాట, లేక్ దగ్గర. అండ్ ఇది వచ్చేసరికి బోట్ షికార్ అనమాట. ఇక్కడ ప్రైజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మన దగ్గర 600 రూపీస్ తీసుకుంటారు, 300 రూపీస్ మనకి ఛార్జ్ అయితే నెక్స్ట్ 300 మనం వచ్చాక అసలు బిల్ ఇస్తే అప్పుడు మనకి రీఫండ్ ఇస్తారనమాట. సో బిల్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే అది బిల్లు పోతే రీఫండ్ రాదు మనకి. అండ్ 3 సీటింగ్ బోట్స్ అయితే లేవు, సో డైరెక్ట్గా 4 సీటింగ్ బోట్సే. అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే చెప్పారు, కానీ అవి అంత సీరియస్గా ఏం చెప్పలేదు కాబట్టి మేము సీరియస్గా తీసుకోలేదు. సో బై మిస్టేక్ వాటర్ ఫౌంటైన్లోకి మా బోట్ అయితే వెళ్ళిపోయింది. సో మేము తడిసిపోయాము ఫుల్గా. అండ్ రీఫండ్ అడిగితేనేమో ఇవ్వనన్నారు. సో కాబట్టి ఫుల్ రీఫండ్ అయితే ఇవ్వలేదు మాకు, 100 రూపీస్ ఫైన్ తీసుకుని 200 ఇచ్చారనమాట. అండ్ ఒక స్పెషల్ ప్లేస్ గురించి చెప్తాను. కొడైకెనాల్లో ఇది ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. ఇది పెయిడ్ అయితే అసలు కాదు, ఎందుకంటే నాకు పర్సనల్గా బాగా నచ్చిన ప్లేస్ ఇది. ఆ ప్లేస్ పేరే పేస్ట్రీ కార్నర్ అనమాట. ఇక్కడ అన్ని రీజనబుల్ రేట్స్ అనమాట, అంత తక్కువ ప్రైస్లో మీకు బయట కూడా దొరకవు. అండ్ వీళ్ళు యూజ్ చేసే జామ్స్ ఇంకా ఎసెన్సెస్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. ఇవన్నీ చాలా న్యాచురల్. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే వర్త్ అని అంటారు. చాలా చిన్న షాపు అండ్ చాలా మంది జనం అయితే ఉంటారు. అండ్ మెయిన్ గునా కేవ్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఎంట్రీని రెస్ట్రిక్ట్ చేశారంట. అండ్ ఆల్సో బస్సెస్ కూడా ఏమీ లేవు. సో ఇంకా రిటర్న్ వచ్చేసాం మేము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.